తీసాడు. ఆ ఫ్లో అలా వస్తుంది చూడండి. ఆ నీరు ఇలా గేట్స్ ఎక్కడ ఉన్నాయి? కింద ఉన్నాయి. మన గేట్ల పైనుంచి వెళ్తున్నాం. గేట్స్ ఇదో గేట్లు కింద ఉన్నాయి కదా, ఇవే గేట్లు. మీకు ఎండింగ్ వెళ్తాడు చూపిస్తాను. ఇవే బ్యారేజ్, ఇవేండి గేట్లు, ఇవే గేట్లు. అంటే ఇక్కడ ఆగితే ఇట్లా ఫ్లో వస్తుంది. అది అవి ఇట్లా కదా, అవి చూడాలంటావా? ఫ్రంట్ ఎలివేషన్ చూడాలంటుందండి ఆమె. ఫ్రంట్ ఎలివేషన్ వెళ్ళెవరండి అక్కడ క్లోజ్ చేస్తారు. ఫ్లడ్ ఎక్కువ ఉంటాడు, లోన్కి వెళ్ళేవారు. మీకు గేట్ ఇవే చూడండి, ఎదురు ఆపుతాను. ఇక్కడ ఆపితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా డెప్త్ ఉంటుంది కదండి వాటర్. చాలా డెప్త్ ఏంటండి, చాలా డెప్త్ బాబోయ్. సముద్రం కాబట్టి ఒక 3-4 తాడి చెట్లు లోతుంటది. అయ్యో బాబోయ్. ఈ కిందకి వెళ్ళి సముద్రంలోకి వెళ్తుంది. అంతర్వేది అని ఉంటుంది. అంతర్వేదా? లక్ష్మీనరస్వామి గుడి ఉంటుంది. దాని తర్వాత సముద్రం. బ్యారేజ్ సర్ ఆర్థర్ కాటన్ కట్టాడు. ఇది బ్రిటిషర్. 175 గేట్లు బ్యారేజ్ అండి. బాబోయ్. గేట్ అంటే ఎలా తెలుస్తుంది? ఒక స్తంభం గేట్. గేట్ అండి ఇది 175 గేట్లు. బాబోయ్. ఆల్రెడీ 30 కవర్ అయిపోయాయి. 4 ముక్కలు, 4 ముక్కలు, 4 పాయలు కింద, 4 పాయల కింద. అటు వెళ్ళిదో పాయ. ఈ మధ్యలో విలేజెస్ ఉంటాయి. ఈ కనిపించి భూమి మీద ఇది పోలవరంగా డెవలప్ చేస్తున్నారు. ఈ పైకి పోలవరం అండి. పై పోలవరం. ఒక్క మనిషి కూడా చేపలు కూడా వెళ్ళాడు కదండి, భయపడిపోతాడే. చేపలు కూడా రిస్కే, ఎందుకంటే డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి. వీళ్ళందరూ ఫిషర్మెన్స్ ఇక్కడ, కానీ రిస్క్. ఈ టైంలో వెళ్ళరు. అది పోలీసులు ఊరుకోరు. కొంచెం వర్షాలు తగ్గితే వెళ్ళొచ్చు. మీకు పోలీసులు ఊరుకోరు. వాళ్ళు వెళ్ళిన సరే ఎలా ఆపుతున్నారో పోలీసులు. ఇదంతా చంద్రబాబు గారు అమ్యూజ్మెంట్ పార్క్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బా, దీన్ని క్లీన్ చేశారు. అబ్బా, కిందకి విలేజెస్ ఉంటాయి. కిందకి విలేజెస్ ఉంటాయి. కొవ్వూరు ఇవన్నీ వస్తాయి. కొవ్వూరు లెఫ్ట్ కండి. కొవ్వూరు లెఫ్ట్ వస్తాయి. పసివేదల, ఇవి లంక గ్రామాలు. లంక గ్రామాలు అన్ని దేవుడి ఫోటోలే సార్. నేను చూపించినవి రోజుకు ఒక గెటప్. అంటే దేవుడితో. ఇదొక పాయ మళ్ళా కదండి, ఇదొక పాయ. ఇది ఇంకోటి సెటప్, ఇది ఇంకొక సెటప్. చూస్తారా దిగి? పర్లేదు, ఈ లెఫ్ట్ లో ఈ స్తంభానికి ఆనుకొని గేట్ అమ్మా. ఇదొక గేట్ ఇలాగా అవి లేపేస్తారు మిషనరీ పైన. ఇలా క్లోజ్ చేసి చూడండి, అవి మాట మిషనరీ హైడ్రాలిక్ తో లేపుతారు. హైడ్రాలిక్ తో లేపేస్తారు. అది ఒక్కొక్క గేట్ కి ఒక్కొక్క మిషన్. వాళ్ళ ఫిషర్మెన్స్, వాళ్ళకి అలవాటు చేతికి అలవాటు. అలా పడిపోయినా ఈదుకుని వచ్చేస్తారు. చూడండి, అంటే ఈ ఇసుకలోనే ఫ్యామిలీతో ఉంటారు. సమ్మర్ లో ఇసుకతో ఫ్యామిలీతో ఉంటారు ధైర్యంగా. ఇసుకలో అదే మేట్లు వేస్తాయి కదా, ఇసుక మేట్లు. ఆ మేట్ల మీద ఇది బ్రిటిషర్స్ కట్టారు కదండి. కాటన్ అండి, కాటన్. 1870 చాలా సంవత్సరాలు పట్టింది కదా, చాలా సంవత్సరాలు. ఇది ఆ రోజు అది కట్టకపోతే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకి ఇది ఉండదు, ఎంత ఉండదు. కాదు, ఈ కట్టడం కూడా కష్టమే కదండి. కట్టడం ప్రాణంతో చెలగాటం. కింద కాటన్ మ్యూజియం అని ఉంటుంది, అందులో ఉంటుంది. ఇక్కడ వాటర్ అదే అది ఇసుకతో ఉన్నది. అది తేడా ఉంది. ఇక్కడ డెప్త్ కూడా తక్కువ ఉంది ఇక్కడ కదండి. ఇది డెప్త్ తక్కువ అండి, తక్కువ. రైట్ సైడ్ ఎస్టిమేట్
ఇక్కడ కానీ ఏరియా పెద్ద ఏరియా. లెఫ్ట్ సైడ్ ఏమో ప్లెయిన్ గా ఉంది వాటర్ కొద్దిగా. పైనుంచి వస్తుందండి నీరు, పైనుంచి వస్తుంది అది. భద్రాచలం, పోలవరం అన్ని దాటుకొని వస్తుంది. అన్ని దాటుకుని వస్తుంది అది. మొత్తం 6 స్టేట్లోంచి వస్తుందండి బా గోదావరి. చివరి ప్లేస్ ఇది పుట్టినూరు నాసిక్. అబ్బా మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర 5 స్టేట్లు. 5 స్టేట్లు. ఇవి చూసావా హైదరాబాద్ పార్క్. అదే బోర్డింగ్కి వెళ్ళేవాళ్ళ బయట సైడ్. బోటింగ్ ఏం కాదండి, జస్ట్ సైట్ సీయింగ్ అంతే. ఇక్కడ బోటింగ్ ఏమి ఉండదు. ఒక్కసారి మనం ఎక్కే ఎక్కడ ఉంది అది అక్కడే. సిద్దిపేట ఒక్కసారి రమణతో ఎక్కే కదా ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర రాజమండ్రి. అదే రాయమండ్రిలో ఇన్స్పెక్టర్ ఆపోజిట్ లో ఉంటుంది. అక్కడ ఎక్కాము. ఒకసారి ఎక్కాము. సార్ ఇల్లు అన్నారు కదా ఆ ఏరియా. నా నెంబర్ 999 వస్తుంది కదండి. 999 అండి. అన్నా ఫీడ్ చేసుకోండి. అమ్ముతాడు. అబ్బా అబ్బా ఎందుకు ఆగారు ఇక్కడ? ఆయనతో మాట్లాడుతున్నాడు కదా. చెప్పులు ఎక్కడ పెట్టాం మనం? చిన్న అవకాశం అన్నవరం లేదు. రెస్టారెంట్ ఎక్కడ పెట్టి చెప్పండి, మీకే చెప్పాను తెలియదు కదా. ఆయనకే తెలుస్తుంది. తిరుపతి దర్శనం కష్టంగా ఉంది బాబాయ్. చూడు మరి 7 వారాలు దర్శనం చేసుకుంటే 7 వారాలు 5 వారాలు. 7 ఇక్కడ తిరుపతి ఇబ్బంది కదా, జనం వెళ్ళిపోతారు కదా. పాప ఆయన ఆపాడు కదా అందమని. ఇప్పుడు ఎందుకు తెలిసిన వాళ్ళు ఆయన ప్రసాదం తీసుకోరండి. మన కోసమే. మేము తీసుకోలేదు వెళ్ళిపోతాం అంతే. ముందు మన చెప్పులు ఆయన చూడాలి. ఇబ్బంది పెట్టదు. అందరు చెప్పులు ఎప్పుడు అడుగుకోండి, చెప్పులు జాగ్రత్త చేసుకోండి. ప్రతి చెప్పులు వ్యాలు వేసుకుంటారా? చెప్పులు ఎక్కడనే తెలియదు నాకు. ఆయన ఎవరికి ఇచ్చారు? ఆయనే పెట్టించాడు ఎక్కడో చోట. ఇంకా ఉందమ్మా. ఇంకా రేపు ఇంక ప్రోగ్రామ్ ఎత్తకండి. ఇంకా రేపు ప్రోగ్రామ్ ఎత్తద్దు. మా ఇద్దరు వెళ్ళి బాగుండవద్దు, వదిలేసేయండి. స్కాన్ అమ్మా, స్కాన్. ప్రసాద్
ఇక్కడ బాగుంది. ఇక్కడ బాగుంది. అయితే ఎస్కోర్ తీసుకుంటాను. చేసావా కలుస్తాము సాంగ్స్ ప్రదక్షిణ మారవీధులు ఇది మాత్రం వీళ్ళందరూ ప్రదక్షిణ చేస్తున్నారమ్మా. రండి రండి. నడు. వెంకటేశ్వర స్వామి కావాలి. ఈ వీధుల్లో తిరిగి ఇప్పుడు మీరు వీధుల్లో తిరిగినప్పుడు అప్పుడు మన స్మరణ చేసుకోవాలి. మనం ఆయన దర్శనం సెకండ్ కూడా ఉండదు. ఇది అడగండి సార్, ఇది అడగండి. వేదవాక్యం మనకు ఉండదా? వేదాశీర్వాదం అంటే పంతులు మిమ్మల్ని బయట కూర్చోబెట్టి అక్షంతలు చేస్తారు కదా, అది గుడి దగ్గర లోపలికి వెళ్ళిపోవచ్చా? ఇది దర్శనం కాదండి, వేదార్చన అంటే దర్శనం. కౌంటర్లో చెప్తారు ఎక్కడ సమాచారం అన్నాడు. ఏంటి లోనికి వెళ్ళిన టికెటా అంటే ఇస్తారు. కనుక్కోండి ఒకసారి, అంతా రేట్ తెలియదు సార్. లోన్ వెళ్ళడానికి విఐపి దర్శనం ఉందా? ఎంతండి? అంతకంటే ఎక్కువ. ఎంతసేపు పడుతుంది? చూపిస్తారు అక్కడ, చూడండి ఇక్కడ చెప్తున్నారు. ఆ వేదార్చన ఉంది అక్కడేనా? టికెట్ అక్కడే స్వామివారి దర్శించుకున్న భక్తులు స్వామివారి ఆలయానికి కుడి చేతి వైపు కాశీ విశ్వేశ్వరుడు అనుకున్న దేవి దంపతులు కూడా ఉన్నారు. ఆ పార్వతీ పరమేశ్వరం కూడా దర్శించుకోండి. స్వామివారి దర్శించుకుని బయటికి 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఎంతమంది అడగలేదు ఎంతమందికి అడగలేదు. సకల దేవతలకి సకల లోకాలకి గావో విశ్వస్య మాతరః సర్వదేవమయీ గావః శాస్త్రం. అంటే మనకి కాదు, యావతి ప్రపంచానికి శరీరానికి మన గోమాత. అడగండి. చూసారు ఇప్పుడు చెప్పులు ఇబ్బంది. చెప్పులు అక్కడ పెడదాం షాప్ దగ్గర. వదిలేస్తాను లేండి సార్. సార్ వదిలేస్తాను అవసరం అయితే. ఆ చెట్టు మొదట్లో పెట్టించుకోండి. అదే ముందు మాట్లాడిన తర్వాత చేశాడు చేద్దాం. ఇప్పుడు పెట్టండి. అదే ఇదే వెళ్ళొచ్చు. అనుకుంటాను టికెట్. ఇదేనా టికెట్ ఎవరు ఇది ఆన్లైన్ టికెట్ కదా? మన టికెట్లు ఇవ్వండి ముందు. ఆ బ్లూ డ్రెస్ వేసుకున్నాడు కదా, ఎలా అయితే టికెట్ ఇస్తారు. దర్శనం ఎక్కడ? దేవుడి గుడి ఎక్కడ? దేవుడి గుడి ఎక్కడ? లోనేనా? అడుగుతాను సార్. మీరు ఎక్కడ ఉంటారు? వస్తారు కదా, మాతో వస్తారు. నేను కారు దగ్గరికి వెళ్ళిపోతాను. నేను దర్శనం చేసుకొని కారు దగ్గరికి వెళ్ళిపోతాను. కాదు, మీరు ఎందుకు ఉండమని అంటే ఇద్దరు కంటే కన్నా ఇద్దరు వెళ్తారు. కానీ నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళండి. నాకు బీపీ అయిపోద్ది, చాలా ఈజీగా. స్వామికి వెళ్తా డబ్బులు, కానీ వెళ్తే చూద్దాం. కానీ అందుకని ఉండండి, ఇద్దరికి ఒకరికి అడుగుదాం. అందుకని చెప్పింది ఇదే, ఈ జనమే కరెక్టే, కానీ ఒకసారి అడుగుదాం. సఫకేషన్ కావాలి సార్. అందుకని అటు ఇద్దరికి ఇచ్చిన ఇద్దరు వెళ్తారు. కానీ బేజారుగా ఉంటుందా మీకు? ఒక టికెట్ హెడ్ అయితే ఒక్క దాన్ని పంపుతాను. అదే ఒక్కడ, అందుకని వాళ్ళు మాట్లాడదాం అంటున్నాను. అప్పుడు తెలిసాడు వెళ్తారు. కానీ ఇప్పుడు 200 పదాలు టికెట్ తీసుకుంటే దర్శనం అయిపోద్దండి. దర్శనం పర్ హెడ్ కదండి? ఇద్దరికా? ఇద్దరు వెళ్ళండి.
నేను వెళ్ళాను నాకు తెలుసు ఆమెకి నేను వెళ్ళాను ఆ సార్ మీరు ఇంత దూరం వచ్చారు కదా స్వామి మీద మనసు పెట్టండి వెళ్ళిపోతారు 20 minutes లోన్ ఇంత రష్ ఉండదు వీళ్ళే ఉంటారు ముందు అయిపోద్ది మీకు చాలా ఈజీ తిన్నారుగా. మీరు ఇంత దూరం వచ్చారు ఆయన గత చూసారండి అన్ని బీపీలు తగ్గిపోతాయి నాకు తెలుసు కదా నా గురించి మీరు ఆలోచించద్దు ఏం కాదు భయపడదు వినండి. వచ్చేయండి ఇలా వచ్చేయండి చెప్పలేదు ఉంచండి చెప్పలేదు పెట్టండి మీరు వెళ్ళిపోతారు కదా సార్ అందుకే వదిలేయండి ఆయన సార్ ఇక్కడే ఉంటారండి వారాహి టెంపుల్ ఉంది కదా ఫ్యాషన్ నేను కాదు మీరు గుర్తుంచుకోండి వద్దు ఉంచండి చెప్తాను చెప్పలేను కారు దగ్గర పెట్టిపోతాను కవర్లో పెడతారు ఇలా చూడండి బాలస్వామి వాడపల్లి గుర్తుంచుకోండి మీరు రావాల్సింది ఈ వారాహి ఫ్యాషన్ షో నుంచి వచ్చేస్తాం ఇదిగో అమ్మా చూసుకోండి వారాహి. ఇదిగో ఇలా స్ట్రైట్ ఇది మీరు బయటకు వస్తారు అటు వస్తారు అర్థమైందా వచ్చేలా చూసుకుంటారండి ఎందుకంటే మీ ఫోన్ ఉంది కదా నా ఫోన్ చేయండి మీకు అర్థం ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలిగా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా ఫోన్ ఎలా చేస్తారమ్మా ఎలా చేయరు చేస్తున్నారు వేణుడు పదాలు ఎలా చేస్తారు కదా నాకు ఫోన్ చేయండి మీకు అర్థం అది అవుతుంది అది స్విచ్ ఆఫ్ చేయండి ఫస్ట్ అవసరం లేదు జోబులో పెట్టించుకోండి వాయిస్ ఇస్తారా వాయిస్ ఏమైనా ఇస్తారా ఓం నమ శివాయ ఓం విష్ణువే నమ ఈరోజు ర్యాలీలో కదా శ్రీ చిన్నకేశ్వర స్వామి జగన్మోహిని అమ్మవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా వచ్చినాము మా యొక్క కృప ఏంటంటే మా బ్రదర్ లాంటి అంజిబాబు గారు అన్నాజీ అన్నాజీ అండి నా పేరు అమ్మాజీ గారు మాకు సహకరించి మాతో పాటు సరియైన టైంలో దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారు భగవంతుడు కృప కలిగిన పూజారి కృప కలపాలి అంటారు కానీ పూజారి రూపము దైవం రూపము ఒక బ్రదర్ రూపము అంజీ గారు మాకు సపోర్ట్ చేశారు తక్కువ టైంలో కూడా మేము దర్శనం చేసుకోవడం ఆయన సపోర్ట్ ద్వారా మేము భోజనం కూడా ప్రసాదం కూడా స్వీకరించాము స్వామి దర్శనం బాగా జరిగింది పూజారి గారు మాకు బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవతారాలు కూడా చెప్పారు శంకుచరి శ్రీదేవి భూదేవి చేస్తే గరిష్మంతో చూపించారు గంగా పారడం కూడా చూపించారు ఎంతో పుణ్యం ఉంటే కానీ చేసుకోలేదు నేను రాజమండ్రిలో పుట్టి పెరిగాను ఇక్కడే 22 సంవత్సరాలు ఉన్నాను తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను తర్వాత ర్యాలీ 2 సార్లు వచ్చాను ఇది 3వసారి నా జీవితంలో ఇప్పుడు సతీ సమేతంగా వచ్చాను ఈ జీవితంలో నేను ఈరోజు ఎంతో భాగ్యం అదృష్టం నోచుకున్నానని ఆ పరమేశ్వరుని సాక్షిగా ఈ స్థలామండపం సాక్షిగా ఈ గ్రామం సాక్షిగా ఆత్రేయపురం మండలం సాక్షిగా భగవన్నామను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఎక్కడ కొంచెం హాయిగా ఉంది కదా బయటకు వెళ్ళిపోయింటారు 5 ఉపాధులు 5 ప్రదక్షిణలు చేసినచో భక్తుల కోరిన కోరికలు నెరవేరును అని ప్రతీతి. శ్రీ స్వామివారి దేవస్థానంలో పలు అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నది కావున భక్తులు దాతలను సహకరించి శ్రీ స్వామివారి దేవస్థానము అభివృద్ధికి సహకరించవలసినదిగా కోరడమైనది. వివరములకు ఆలయ కార్యాలయమునందు సంప్రదించగలరు. ఇల్లు కార్యనిర్వహణ బయట ఎండాకాలం ఇంకా ఎంత మండిపోతుంది నిజంగా అనకూడదు కానీ 10 సార్లు కదా బాగుంది చాలా బాగుంది వేణుగోపాల స్వామి కూడా వేణుగోపాల స్వామి గుడి వేణుగోపాల స్వామి గుడి ఎక్కడ వేణుగోపాల స్వామి అది కూడా చూద్దాం ఇక్కడ శివుడు ఫోటో పెట్టాడు ఇక పెట్టిగో శివుడు ఫోటో అదిగో ఆయన డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చారు వేణుగోపాల స్వామి టెంపుల్
దండం ఎక్కడ దండం పెట్టుకుంది ఏముందని అయ్యప్ప వారి దేవాలయం కలదు అన్నీ అంతే. ఇవి మెయిన్ టెంపుల్ అక్కడ అవునా? బావి కూడా ఉంది ఎదరా, బావి చూసావు కదా. ఇక్కడ బావి, ఇక్కడ బాగుంది ఆ సైన్. స్వామి వారు పడుకున్నారు, ప్రసాదం తినేసి నువ్వు గంట కొట్టి లేకపోతే వెళ్ళరా? ఏ టైంలో పడుతుంటే గంట కొట్టుకోండి. అయ్యప్ప టెంపుల్. ఇక దండం ఉంది కదా అయ్యప్ప స్వామికి, వెంకటేశ్వర స్వామికి అంతే కదా. శివుడు పచ్చడి ఇక్కడ వెలుస్తాడు మళ్ళీ. మరి వేణుగోపాల స్వామి తెలియదండి నాకు, ఉండమో నాకు తెలిసి చెప్తాను, ఉండని చెప్పి అక్కడ కలిసి ఆయన పాస్ట్కి వచ్చాడు. వేణుగోపాల స్వామి టెంపుల్ అక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అన్నీ మూసేస్తూ ఉంటాయి. శివుడు అవతారం వేణుగోపాల స్వామి తెలుసు కదా. అంటే కృష్ణుడు కదా, కృష్ణుడు అవతారమే. దండం పెట్టుకోండి అంతే, అన్నీ మూసేస్తారు కదా. వేణుగోపాల స్వామి ఒక చోట వేణుగోపాల స్వామి అంటారు కృష్ణుడు అవతారాల్లో. అదేంటి అక్కడ కృష్ణుడు విగ్రహమా? ఇది హోమం చేస్తారు, అవి నాగ్రహాలు. అదే నవగ్రహాలా? మొత్తం మూస్తారు గుడి, గుడి మూస్తారు. ఈ దేవుడు మాత్రం ఉంచారు. ఇగో ఎవరు మూర్తే కనిపిస్తాడు, అదే అంటున్నా. వెనక వైపు ఏం కనిపించావు. ఈ గర్భగుడిలో ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాము కదా. మామూలు చెప్తాను, నేను రెగ్యులర్గా వచ్చి నేను దర్శనం చేసుకుని అన్నం వచ్చేస్తాను. కనబడతాను, తీస్తారా కనబడతాను. నేను బయట తీసుకొచ్చాను చెప్పాను. దేవుడు కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తున్నాడా? ఇక్కడ 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 కనిపిస్తున్నాడు దేవుడు. దేవుడు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఏమైనా ఇద్దరిని గుడి ఫోటో ఏమైనా తీనా? తీయకూడదు కాస్త, తీయకూడదమ్మా. తీయచ్చు, కనపడకూడదు కాస్త, తీయచ్చు. కాదు, ఇది కాదండి, మిమ్మల్ని ఏమన్నా జ్ఞాపకంగా. తీసుకోరా, ఎక్కువ తీసుకోరా, తక్కువ తీసుకోరా. ఎంత కొద్దిగా మాకు 200 ఉంటుంది, 100 రూపాయలు పేరు కూడా అక్కర్లేదు మాకు కదా. పడిపోయింది. ఇక్కడ వెనుకోవాల్సిన టెంపుల్ ఎక్కడ? వెనుకోవాల్సిన టెంపుల్ అడగాలి. శ్రీ ఏదో ఉంది కదా, ఇంకో టెంపుల్ ఉంది కదండి లోపలే ఉంది. ఇది శివుడిది టెంపుల్ ఎక్కడో. ఆ డబ్బులు ఇస్తా అన్నీ అడుగు. అతను అడుగు తెలిసిన శివుడు టెంపుల్ ఎక్కడ ఉంది కదండి. ఎంత కొంత వచ్చేనా? రాయించి, నీ పేరు రాయించి ఏం కాదు. నా పేరు నుంచి వేణుగోపాల్ కదండి. శివుడిదే ఎక్కడ ఇంకోటి
ఫోటో తీసుకొచ్చాను, ఫోటో తీసుకొచ్చాను, ఫోటో తీసుకొచ్చాను. లోపల బయట బయట తీసుకొచ్చి ఈ బయట బయట తీసుకొచ్చి లోపల ఈ బయట ఇక్కడ ఇది పైన గోపురాలు తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా గ్లాస్ ఎక్కడ పెట్టాలి, గ్లాస్ ఎక్కడ పెట్టాలి? వెళ్ళొచ్చి తాగి వెళ్ళొచ్చి